హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ అంటే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మనం ది టాప్ 50 ఏడబ్ల్యూఎస్ క్వశ్చన్స్ ఆర్ టిప్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియో టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ కోసం మొత్తం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఒక 10 days లో ఎగ్జామ్ కి వెళ్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ని చూడంగానే మనం కరెక్ట్ ఆన్సర్ ని ఎట్లా పికప్ చేయాలి, లేదంటే రాంగ్ ఆన్సర్ ని ఎట్లా మనం రూల్ అవుట్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ ఎగ్జామ్ లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో బిగినర్స్ కూడా చూడొచ్చు, బట్ దిస్ వీడియో ఇస్ మెయిన్లీ ఫర్ ది అడ్వాన్స్డ్ యూజర్స్. అండ్ ఎవరైతే ఎగ్జామ్ కి ఇంకొక 10 days లో, ఒక 1 week లో ఎగ్జామ్ కి అండ్ ఎగ్జామ్ మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఒక 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం, ఆర్ 50 టిప్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 50 టిప్స్ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నా పర్సనల్ నోట్స్ నుంచి ఇస్తున్నాను. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? లెట్స్ సీ. ఓకే, సో టిప్ 1 వచ్చేసి, మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే హై అవైలబిలిటీ అని క్వశ్చన్ లో మీకు కనబడితే వెంటనే మీరు లోడ్ బ్యాలెన్సర్ ప్లస్ ఏఎస్జి అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్లస్ మల్టీ ఏజెంట్ డేటాబేసెస్ గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎగ్జామ్ లో వాడు ఏంటంటే హై అవైలబిలిటీ ఇచ్చే క్వశ్చన్, హై అవైలబిలిటీ అనేది క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ లో మీకు ఓన్లీ లోడ్ బ్యాలెన్సెస్ ఇస్తాడు, లేదంటే ఆన్సర్స్ లో ఓన్లీ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఇస్తాడు, లేదంటే డేటాబేస్ కి వచ్చేసి ఓన్లీ స్టాండ్ అలోన్ ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ ఇస్తాడు. సో 3 కూడా మనం రాంగ్ ఆన్సర్స్ గా మనం రూల్ అవుట్ చేసేసి, ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో మీకు హై అవైలబిలిటీ అంటే లోడ్ బ్యాలెన్సర్ ప్లస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్లస్ మల్టీ అవైలబిలిటీ జోన్ అనేది మీకు మైండ్ లో ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? సెకండ్ టిప్ వచ్చేసి, మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయాలి అంటే కంపల్సరీ మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అట్లానే టీసీపీ ఆర్ యూడిపి ట్రాఫిక్ అని క్వశ్చన్స్ లో మనకి ట్రాఫిక్ ఇచ్చినా సరే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 3, మీకు ఎగ్జామ్ లో ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్ ఏమని వచ్చిస్తే మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని, లేదంటే ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అని టర్మ్ కీవర్డ్ కనబడిన మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని, హెచ్డిటిపి ఆర్ హెచ్డిపి ట్రాఫిక్ కోసం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి ఈ కీవర్డ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఈ కీవర్డ్స్ మీకు చెప్పడానికి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ హై అవైలబిలిటీ, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టీసీపీ యూడిపి, హెచ్డిపిఎస్ ట్రాఫిక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? టిప్ నెంబర్ 4 వచ్చేసి హై అవైలబిలిటీ. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో హై అవైలబిలిటీ అని క్వశ్చన్ ఉంటే మీరు ఎప్పుడు ఓన్లీ థింక్ అబౌట్ ఓన్లీ హై అవైలబిలిటీ. ఓకేనా? అంటే మీరు కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అట్లానే మీకు క్వశ్చన్ లో కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి అడుగుతుంటే ఓన్లీ థింక్ అబౌట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ డు నాట్ థింక్ అబౌట్ హై అవైలబిలిటీ. కంపల్సరీగా S3 లైఫ్ సైకిల్ పాలసీలో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఆన్సర్ కి రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో హై అవైలబిలిటీ ఉంటే ఓన్లీ హై అవైలబిలిటీ గురించి మీరు ఆలోచించండి. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇస్తే ఓన్లీ కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించే మీరు ఆలోచించండి. టిప్ నెంబర్ 6, ఎగ్జామ్ లో ఎప్పుడైనా మీకు హెచ్పిసి అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూట్ అని మీకు ఉంటే ఆన్సర్ మోస్ట్లీ మీకు అది అమెజాన్ లస్టర్ అయి ఉండొచ్చు, ఆర్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ స్టోర్ అవి ఉండొచ్చు. అది వన్ ఆప్షన్. లేదు మీకు ఎప్పుడైనా బిగ్ డేటా కానీ హడూప్ అని కనుక మీకు క్వశ్చన్స్ లో కనబడితే ఎఫ్ఎస్ఎక్స్ లస్టర్ గురించి మీరు ఆన్సర్ పికప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? టిప్ నెంబర్ 7, మీకు ఎగ్జామ్ లో మీకు ఎప్పుడైనా సరే రెస్ట్ ఏపీఐ అని మీకు కనబడితే అది కంపల్సరీగా ఆన్సర్ మనకి అమెజాన్ ఏపీఐ గేట్వే అనేది ఉంటుంది. సో మీకు ఇచ్చిన అవైలబిలిటీ ఆన్సర్స్ లో కింద మీకు 4 ఆన్సర్స్ ఆర్ 5 ఆన్సర్స్ మల్టిపుల్ చాయిసెస్ ఉంటే అందుట్లో మీరు ఇమీడియట్ గా అమెజాన్ ఏపీఐ గేట్వే ఉన్న ఆన్సర్ ని మీరు పికప్ చేసుకొని మీరు మిగిలిన డిస్క్రిప్షన్ కూడా ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? టిప్ నెంబర్ 8, ఎప్పుడైనా సరే మీకు ఏపీఐ గేట్వే అని ఇస్తే మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు లాంబ్డా రిలేటెడ్ అవుతుంది. ఓకేనా? సో ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే ఇస్ మోర్ రిలేటెడ్ టు లాంబ్డా. సో మీరు లాంబ్డా ఆన్సర్ ని మీరు పికప్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఎప్పుడైనా మీరు విండోస్ ఫైల్ సర్వర్ షేర్ సర్వీస్ అని మీకు కనబడితే
అది కంపల్సరీగా ఎఫ్ఎస్ఎక్స్, విండోస్ ఫర్ ఎఫ్ఎస్ఎక్స్ అని ఉంటుంది. అట్లానే ఎస్ఎంబి ప్రోటోకాల్ అని కూడా ఉంటుంది. సో మీకు ఎస్ఎంబి అని కానీ ఎఫ్ఎస్ఎక్స్ కానీ మీకు కనబడితే కంపల్సరీ ఇది విండోస్ ఫైల్ సర్వర్ గురించి. అట్లానే లైనెక్స్ ఫైల్ సర్వర్ షేర్ గురించి అడిగితే ఎన్ఎఫ్ఎస్. ఓకేనా, కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో లెంగ్తీ క్వశ్చన్స్ ఉంటాయి. లెంగ్తీ క్వశ్చన్స్ లో ఈ కీవర్డ్స్ అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్స్ ని మనం పికప్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అట్ ది సేమ్ టైం రాంగ్ ఆన్సర్ ని రూల్ అవుట్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో మీకు లైనెక్స్ అని కనబడంగానే మీరు ఎన్ఎఫ్ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, విండోస్ అని కనబడంగానే ఎఫ్ఎస్ఎక్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. టిప్ నెంబర్ 10, మీరు రిస్ట్రిక్ట్ S3 బకెట్ యాక్సెస్ అని క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. అంటే ఒక S3 బకెట్ ఉంది, ఆ S3 బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని లేదంటే ఫైల్స్ ని మీరు ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు అని చెప్పి. దానికి ఆన్సర్ వచ్చేసి మోస్ట్ లైక్లీ బకెట్ పాలసీస్ ఫ్రెండ్స్. అంటే మనకి చాలా వేస్ ఉన్నాయి ఒక బకెట్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి. ఐఏఎం లెవెల్లో చేయొచ్చు, బకెట్ లెవెల్లో చేయొచ్చు, కానీ ఆన్సర్ వచ్చేసి ఎప్పుడు కూడా మనకి మోస్ట్లీ బకెట్ పాలసీస్ ఉంటుంది. టిప్ నెంబర్ 11, సో మీకు క్వశ్చన్ లో అనవేర్ ఆఫ్ ఫైల్ మూవ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ S3 లో. ఓకే, అంటే S3 లో మనకి లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, ఆ లైఫ్ సైకిల్లో అనవేర్ ఆఫ్ ఫైల్ మూవ్మెంట్ అంటే ఒక ఫైల్ ఒక స్టేట్ లో ఎన్ని రోజులు ఉంచాలి అనేది మనకి తెలియదు మనకి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ S3 ఇంటెలిజెంట్ టైర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ మీకు 100 to 100% క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మనం డిస్కస్ చేసే ఈ 50 ఎగ్జామ్ టిప్స్ లో మీకు మినిమం టు మినిమం 40 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో 100% మీకు తగులుతాయి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని తర్వాత మన ఈ డిస్కషన్ ని మీరు కమెంటింగ్ లో మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బట్ ఫ్రెషర్స్ కి ఏంటంటే నేను ఇంత స్పీడ్ గా నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఫ్రెషర్స్ కి ఇవి అంత అండర్స్టాండ్ అవ్వకపోవచ్చు. బట్ దిస్ వీడియో ఈజ్ మెయిన్లీ ఫర్ ది పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. ఓకేనా, సో అది. నెక్స్ట్ టిప్ నెంబర్ 12 వచ్చేసి S3 రిప్లికేషన్. S3 రిప్లికేషన్ చెయ్యాలి అంటే కంపల్సరీగా S3 వర్షనింగ్ అనేది మస్ట్. ఓకేనా, అది. టిప్ నెంబర్ 13, ఎన్క్రిప్ట్ RDS ఇన్స్టెన్స్. సో ఎప్పుడైతే మనం ఒక RDS ఇన్స్టెన్స్ మనం ఎన్క్రిప్ట్ చేస్తామో దాని నుంచి వచ్చే బ్యాకప్స్ ప్లస్ దాని నుంచి వచ్చే స్నాప్ షాట్స్ కూడా ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటాం ఫ్రెండ్స్, అంటే మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ఒక క్విక్ రీక్యాప్ అనమాట మీకు. సో ఈ కీవర్డ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. టిప్ నెంబర్ 14 వచ్చేసి మీకు క్వశ్చన్ లో రియల్ టైమ్ స్ట్రీమ్స్ అని కనబడితే ఆల్వేస్ సెలెక్ట్ కైనసిస్ స్ట్రీమ్స్. ఆల్వేస్ సెలెక్ట్ కైనసిస్ స్ట్రీమ్స్. అట్ ది సేమ్ టైం మీకు నియర్ రియల్ టైమ్ స్ట్రీమ్స్ అని కనబడితే ఆన్సర్ విల్ బి మోస్ట్ లైక్లీ కైనసిస్ ఫైర్ హౌస్. ఓకేనా, కైనసిస్ ఫైర్ హౌస్ గురించి డిస్కస్ థింక్ చేయండి. అట్లానే టిప్ నెంబర్ 16 వచ్చేసి S3 ఎన్క్రిప్షన్. ఓకే, S3 ఎన్క్రిప్షన్ లో మనకి అంటే S3 లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఫైల్స్ ని మనం ఎట్లా ఎన్క్రిప్ట్ చేస్తామంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్, AWS ఎన్క్రిప్షన్ ఉంది. సో ఇది 100 to 100% మీకు మినిమం 2 క్వశ్చన్స్ వచ్చే కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో S3 ఎన్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దాని గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అండర్స్టాండ్ ది డిఫరెన్సెస్ కంప్లీట్లీ, అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టిప్ నెంబర్ 17, ఎన్క్రిప్ట్ RDS ఇన్స్టెన్స్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఎప్పుడైతే మనం ఒక RDS ఇన్స్టెన్స్ ని ఎన్క్రిప్ట్ చేస్తామో దాని నుంచి వచ్చే బ్యాకప్స్ ప్లస్ స్నాప్షాట్స్ కూడా బై డిఫాల్ట్ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, టిప్ నెంబర్ 18, సో రికవరింగ్ డిలీటెడ్ ఫైల్స్ ఫ్రమ్ S3. సో ఒక S3 ఆబ్జెక్ట్ లో ఉన్న ఫైల్స్ మనం డిలీట్ చేసేసాము, దాన్ని మళ్ళీ మనం ఎట్లా రికవర్ చేయాలి అని క్వశ్చన్ వస్తే దానికి కంపల్సరీగా మనం S3 వర్షనింగ్ మస్ట్ బి ఎనేబుల్డ్. S3 వర్షనింగ్ ఎనేబుల్ చేసుకుంటే ఫైల్స్ ఏమైనా డిలీట్ అయినా సరే మళ్ళీ ఆ ఫైల్స్ అన్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, టిప్ నెంబర్ 19, సో నాట్ గేట్వేస్ వర్సెస్ నాట్ ఇన్స్టెన్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా మీరు డిస్కస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నాట్ గేట్వే వల్ల యూస్ఫుల్ ఏంటి, నాట్ ఇన్స్టెన్సెస్ వల్ల యూసేజెస్ ఏంటి. సో నవేడేస్ ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ఓన్లీ నాట్ గేట్వేసే, నాట్ ఇన్స్టెన్సెస్ ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. ఒక ప్రైవేట్ సబ్నెట్ లోకి ఇంటర్నెట్ కనెక్షన్ మనం తేవాలి అంటే నాట్ గేట్వే మనం క్రియేట్ చేయాలి. ఆ నాట్ గేట్వే కూడా కంపల్సరీగా పబ్లిక్ సబ్నెట్ లోనే క్రియేట్ చేయాలి ఆ నాట్ గేట్వే అనేది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో కంపల్సరీగా ఈ నాటింగ్ మీద అయితే 1 క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, టిప్ నెంబర్ 20, సో సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ అనగానే మనకి ఎప్పుడు కూడా మీకు స్టేట్లెస్ అని గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, స్టేట్లెస్ అంటే ఓన్లీ ఇన్బౌండ్ రూల్స్లే ఉంటాయి. సో అంటే ఒక సర్వర్ లోకి ఎటువంటి ట్రాఫిక్ రావాలి అనేది డిఫైన్ చేసేది సెక్యూరిటీ గ్రూప్. ఓకేనా, అట్ ది సేమ్ టైం నెట్వర్క్ యాక్సెస్ అనేది స్టేట్ఫుల్.
ఓకేనా. సో నెట్వర్క్ యాక్సెస్ లో మనం బోత్ ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ పెడతాము. బట్ వేరే సెక్యూరిటీ గ్రూప్ లో ఓన్లీ ఇన్బౌండ్ రూల్సే పెడతాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. టిప్ నెంబర్ 21. సో మీకు క్వశ్చన్ లో కామన్ వెబ్ ఎక్స్ప్లాయిటింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఈ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ కామన్ వెబ్ ఎక్స్ప్లాయిటింగ్ అని వస్తే మీరు ఇమీడియట్ గా వ్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. ఓకేనా. నెక్స్ట్ అట్లానే అడ్వాన్స్డ్ డీడాస్ సపోర్ట్. మనకి అడ్వాన్స్డ్ డీడాస్ సపోర్ట్ కావాలి, 24/7 సపోర్ట్ కావాలి అనుకుంటే ఏడబ్ల్యూఎస్ షీల్డ్ అడ్వాన్స్డ్ సర్వీస్ అనేది మనకి ఆ రిక్వైర్మెంట్ మనకి మీట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ. నెక్స్ట్ టిప్ నెంబర్ 22. సో AWS క్లౌడ్ వాచ్. AWS క్లౌడ్ వాచ్ ఈస్ ఫర్ మెట్రిక్స్ ఫర్ ఎవ్రీ AWS సర్వీస్. అట్లానే AWS క్లౌడ్ ట్రయల్ వచ్చేసి API కాల్స్ ట్రాకింగ్. అట్లానే AWS కాన్ఫిగ్ వచ్చేసి కాంప్లయన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఆడిటింగ్ అండ్ రికార్డింగ్ కాంప్లయన్స్ ఆఫ్ AWS రిసోర్సెస్. సో ఈ డిఫరెన్స్ అనేది మీకు అండర్స్టాండ్ అవ్వాలి ఫ్రెండ్స్. AWS క్లౌడ్ వాచ్ ఎందుకు వాడుతున్నాము, AWS క్లౌడ్ ట్రయల్ ఎందుకు వాడుతున్నాము, AWS కాన్ఫిగ్ ఎందుకు వాడుతున్నాము అని. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. అలానే మీకు టిప్ నెంబర్ 23 వచ్చేసి RPO. RPO అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్. అట్లా RTO అంటే రికవరీ టైం ఆబ్జెక్టివ్. సో ఈ రెండు కూడా మనకి అంటే డిజాస్టర్ రికవరీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ RPO అండ్ RTO మీద మీకు కంపల్సరీగా ఒక 1-2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. టిప్ నెంబర్ 24. సో మనకి క్వశ్చన్ లో మోర్ లోడ్ ఆన్ RDS అని వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకున్న RDS ఇన్స్టెన్సెస్ పైన మోర్ లోడ్ ఉన్నది, అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పి. సో దానికి వెంటనే మనం ఏం చేయాలంటే ఒక రీడ్ రిప్లికా క్రియేట్ చేసుకొని, ఆ రీడ్ రిప్లికా క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ లో మనం కనెక్షన్ స్ట్రింగ్ ని మనం దానికి పాయింట్ అవుట్ చేస్తాము అని చెప్పి మనం ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో డిఫరెంట్ AWS ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎగ్జామ్ లో చాలా తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ ని పికప్ చేసేట్లు ఈ కీవర్డ్స్, ఈ టిప్స్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 25. మీరు బిగ్ డేటా ప్రాసెసింగ్ అని ఎప్పుడైనా మీకు కనబడితే మనకి క్వశ్చన్ లో మనం ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా టిప్ నెంబర్ 26. క్రాస్ AWS అకౌంట్ యాక్సెస్. ని మనం ఏమైనా రిసోర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే త్రూ సెక్యూర్ టోకెన్ సర్వీస్. అంటే మనకి 2 AWS సర్వీస్ అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ 1, అకౌంట్ 2. సో అకౌంట్ 1 లో ఉన్న రిసోర్సెస్ ని మనం అకౌంట్ 2 లో యూజ్ చేసుకోవాలన్నా, అకౌంట్ 2 లో ఉన్న రిసోర్సెస్ ని అకౌంట్ 1 లో యూజ్ చేసుకోవాలన్నా దట్ ఈస్ పాసిబుల్ త్రూ సెక్యూర్ టోకెన్ సర్వీస్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ టిప్ నెంబర్ 27. సో మీ క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే ఫర్ వెబ్ ఐడెంటిఫికేషన్ అంటే మనకి SSO ఉంటుంది కదా, అంటే మనం ఎట్లా అథెంటికేట్ చేస్తాము అనేది. ఫర్ వెబ్ ఐడెంటిఫికేషన్ అనే కీవర్డ్ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ లో మీకు కనబడితే మీరు ఆల్మోస్ట్ ఆన్సర్ మీరు AWS కాగ్నిటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే AWS కాగ్నిటో సర్వీస్ మనకి SSO అథెంటికేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 28. నెక్స్ట్ ఇది VPC peering is not transitive. ఓకేనా. VPC peering is not transitive. సో దాని బదులు మీరు యూస్ ట్రాన్సిట్ గేట్వేస్. సో హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే మీకు ఎగ్జామ్ లో ఎప్పుడైనా సరే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని మీకు ఆ టర్మ్ కనబడితే ఆల్వేస్ సెలెక్ట్ ట్రాన్సిట్ గేట్వేస్. ఓకేనా. నెక్స్ట్ టిప్ నెంబర్ 29. మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ లో డీకపుల్ అని కానీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని కానీ ఆన్సర్ లో క్వశ్చన్ లో మనకుంటే దట్ ఈస్ SQS క్యూస్. అట్లానే పుష్ ఆర్ పబ్ సబ్ మెకానిజం అంటే పబ్లిషర్ సబ్స్క్రైబర్ మెకానిజం కానీ ఫ్యాన్ అవుట్ అని కీవర్డ్స్ ఉంటే మనకి ఆన్సర్ వచ్చేసి SNS, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఓకేనా. అట్లానే టిప్ నెంబర్ 30. డీటెయిల్డ్ మానిటరింగ్ ని అని ఎప్పుడైనా మీ క్వశ్చన్ లో కనబడితే అది 1 minute ఇంటర్వెల్ లో మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ మీద మనం డీటెయిల్ మానిటరింగ్ చేసుకోవాలి అంటే వీ కెన్ ఎనేబుల్ దట్ ఎట్ ది ఇంటర్వెల్ ఆఫ్ ఫర్ ఎవ్రీ 1 minute. నెక్స్ట్ టిప్ నెంబర్ 31 వచ్చేసి మనకి పెటాబైట్స్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే స్నో మొబైల్, తర్వాత స్నో బాల్, వీటన్నిటి మీద మనకు క్వశ్చన్స్, స్టోరేజ్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు పెటాబైట్స్ ఆఫ్ డేటాని మీరు ఆన్ ప్రెమిసెస్ నుంచి AWS క్లౌడ్ కి మనం ఎట్లా మూవ్ చేయాలి అంటే ఆల్వేస్ సెలెక్ట్ స్నో మొబైల్. ఓకేనా.
స్నో మొబైల్ అనేది బెస్ట్ ఆప్షన్. అదే స్నో బాల్ వచ్చేసి మాక్సిమం 70 టెరాబైట్. స్నో బాల్ వచ్చేసి మాక్సిమం 70 టెరాబైట్, వేరే స్నో మొబైల్ వచ్చేసి పెటాబైట్స్ ఆఫ్ డేటాని కూడా మనకి మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. టిప్ నెంబర్ 32, at max only one IGA, only one internet gateway access per VPC. అంటే ఒక VPCకి we can always have only one internet gateway. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ టిప్ నెంబర్ 33, మీకు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఆ క్వశ్చన్లో ఉన్న సర్వీసెస్ స్కోప్ ఏంటి అనేది మనం కంపల్సరీగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని క్వశ్చన్స్లో మనకేంటంటే ఈ టర్మ్స్ కనబడతాయి, అంటే గ్లోబల్లీ అని కానీ, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అని కానీ, వరల్డ్ వైడ్ అని కానీ, క్యాచింగ్ కానీ. సో గ్లోబల్లీ, వరల్డ్ వైడ్ అని ఈ టర్మ్స్ మీకు ఎప్పుడైతే క్వశ్చన్లో కనబడతాయో మీరేంటంటే యూ ఆల్సో హ్యావ్ టు థింక్ అబౌట్ గ్లోబల్లీ, అంటే ఒక రీజియన్ స్పెసిఫిక్ గా కాకుండా ఏ సర్వీసెస్ అయితే AWS లో గ్లోబల్ గా ఉన్నాయో మీరు వాటి గురించి ఆలోచించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Route 53 కానీ, లేదంటే క్లౌడ్ ఫ్రంట్ కానీ, వాటి గురించి ఆలోచించాలి. అదే మీకు రీజనల్ సర్వీసెస్ వచ్చేసి EC2 సర్వీసెస్, తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా రీజనల్. బట్ గ్లోబల్లీ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి అంటే Route 53, తర్వాత ఇవన్నీ కూడా మీరు వెంటనే ఆలోచించాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీరు గ్లోబల్లీ ఆర్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అన్నా, వరల్డ్ వైడ్ అన్నా, క్యాచింగ్ మెకానిజమ్స్ అన్నా సరే థింక్ అబౌట్ క్లౌడ్ ఫ్రంట్. క్లౌడ్ ఫ్రంట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 34, గేట్వే ఎండ్ పాయింట్. సో మనకి ఎండ్ పాయింట్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్? ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండ్ గేట్వే ఎండ్ పాయింట్. సో కంపల్సరీగా గేట్వే ఎండ్ పాయింట్ మీద అయితే మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? సో ఓన్లీ ఫర్ S3 అండ్ డైనమో, మనకి గేట్వే ఎండ్ పాయింట్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి S3కి, రెండోది ఒకటి వచ్చి డైనమోకి. సో గేట్వే ఎండ్ పాయింట్ మీద కూడా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ టిప్ నెంబర్ 35, మీకు ఎగ్జామినేషన్ లో ఎప్పుడైనా డిజాస్టర్ రికవరీ అని మీకు వర్డ్ క్వశ్చన్ లో కనబడితే ఇమ్మీడియట్ గా యూ థింక్ అబౌట్ మల్టీ ఏజెడ్ RDS ఇన్స్టెన్స్. అట్లానే మీకు ఎగ్జామ్ లో ఎప్పుడైనా ఫర్ పర్ఫార్మెన్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు డేటాబేస్ అని మీకు క్వశ్చన్ లో డిస్కస్ చేస్తుంటే ఫర్ పర్ఫార్మెన్స్ అని ఆల్వేస్ థింక్ అబౌట్ రీడ్ రిప్లికాస్, ఓకేనా? సో డిజాస్టర్ రికవరీ అంటే మల్టీ ఏజెడ్ RDS ఇన్స్టెన్సెస్, పర్ఫార్మెన్స్ అంటే రీడ్ రిప్లికా. నెక్స్ట్ టిప్ నెంబర్ 36, మీకు నో సీక్వెల్ ఎగ్జామ్ క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే నో సీక్వెల్ అని కనబడితే మీరు డైనమోడిబిని సెలెక్ట్ చేసుకోండి. అట్లానే బెస్ట్ ఫర్ మొబైల్ ఆర్ వెబ్ ఆర్ గేమింగ్ ఆర్ IoT ట్రాఫిక్ కన్నా డైనమోడిబిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే అన్షూర్ ఆఫ్ డేటాబేస్ స్కీమా మనకి తెలియదు, అలాంటప్పుడు మీరు ఒక డేటాని స్టోర్ చేయాలి, ఎటువంటి డేటాబేస్ ని మీరు సజెస్ట్ చేస్తారు అని మీకు క్వశ్చన్ లో ఉంటే ఆల్వేస్ సెలెక్ట్ ఫర్ డైనమోడిబి. నెక్స్ట్ టిప్ నెంబర్ 37, మీకు క్వశ్చన్ లో బిజినెస్ ఇంటెలిజెన్స్ అని కానీ, డేటా వేర్ హౌసింగ్ కానీ, లేదంటే పెటాబైట్స్ ఆఫ్ డేటా స్టోరేజ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పెటాబైట్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ అని కనబడితే రెడ్ షిఫ్ట్ గురించి ఆలోచించండి. అట్లా కాకుండా బిగ్ డేటా ప్రాసెసింగ్ అని ఆలోచిస్తే EMR ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ గురించి ఆలోచించండి. సో ఈ రెండిట్లో మీకు ఆన్సర్ అనేది ఒకటి అవుతుంది. సో ఇక్కడ మన స్టోరేజ్కి అడుగుతున్నారా క్వశ్చన్లో, లేదంటే ప్రాసెసింగ్కి అడుగుతున్నారా క్వశ్చన్లో అనేటువంటిది కీ పాయింట్ మనకి. నెక్స్ట్ టిప్ నెంబర్ 38, సో రెడ్డిస్ క్యాచీ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ మెమ్కాచీ. మనకు క్యాచింగ్ మెకానిజమ్స్ లో మెమ్కాచీ ఉంది, రెడ్డిస్ క్యాచీ ఉంది. మీకు ఈ క్యాచింగ్ మీద క్వశ్చన్ వస్తే ఎప్పుడైనా సరే రెడ్డిస్ క్యాచీ అనేది మీకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే రెడ్డిస్ అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. సో మోస్ట్ లైక్లీ రెడ్డిస్ క్యాచీ అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 39, సో స్నోబాల్ ఫర్ అరౌండ్ 70 టెరాబైట్స్. ఇది ఇప్పుడే మనం జస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్నోబాల్ అనేది ఒక డివైస్ టు మూవ్ ది డేటా ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ టు ది AWS క్లౌడ్, రైట్? సో ఇట్ కెన్ సపోర్ట్ ఓన్లీ అప్ టు 70 టెరాబైట్. అట్లా కాకుండా మీకు ఇంకా పెటాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆల్వేస్ గో ఫర్ స్నో మొబైల్. ఈ క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్సర్ ఎగ్జామ్ లో. టిప్ నెంబర్ 40, మీకు క్వశ్చన్ లో స్పైక్స్ ఆన్ హాలిడేస్ అనే కీవర్డ్, అంటే కీవర్డ్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను అందుకే మీకు చాలా షార్ట్ కట్ మెకానిజమ్స్ లో కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను. స్పైక్స్ ఆన్ హాలిడేస్ వచ్చింది, మనం అప్లికేషన్ ట్రాఫిక్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే షెడ్యూల్డ్ స్కేలింగ్ చేసుకుంటే స్పైక్స్ ఆన్ హాలిడేస్ లో కూడా మనం డేటాని హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 41, మీకు హైబ్రిడ్ వర్క్ లో డేటా ప్రాసెసింగ్ అని క్వశ్చన్ లో ఉంటే దట్ ఈస్ మోస్ట్ లైక్లీ స్టోరేజ్ గేట్వే. అట్లానే
ఫర్ డేటా మూవ్మెంట్ ప్లస్ రిప్లికేషన్ కూడా అడుగుతుంటే దట్ ఈస్ మోస్ట్ లైక్లీ డేటా సింక్ సర్వీస్. ఓకేనా. అట్లానే టిప్ నెంబర్ 42 లో లేటెన్సీ విత్ లెస్ కాస్ట్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మీడియా ఛానల్ ఉంది, లేదంటే న్యూస్ ఛానల్ ఉంది వరల్డ్ వైడ్ గా. మనకి లో లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, విత్ లెస్ కాస్ట్ అవ్వాలి, క్యాచింగ్ మెకానిజం అనేటువంటిది మనకు కావాలి అని క్వశ్చన్ లో మనకుంటే డెఫినెట్ గా ది ఆన్సర్ ఈస్ రిలేటెడ్ టు ది క్లౌడ్ ఫ్రంట్. ది ఆన్సర్ ఈస్ రిలేటెడ్ టు ది క్లౌడ్ ఫ్రంట్ ఎట్ ది ఎడ్జ్ లొకేషన్స్. ఓకేనా. టిప్ నెంబర్ 43 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నో డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ బిట్వీన్ EC2 అండ్ S3 ఇన్ ది సేమ్ రీజియన్. ఎప్పుడైతే మీరు ఒక డేటాని మీరు సేమ్ రీజియన్ లో EC2 నుంచి S3కి మీరు డేటాని మూవ్ చేస్తుంటే దేర్ ఈస్ నో కాస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ బిల్లింగ్ మీకు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ టిప్ నెంబర్ 44 మీకు క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే డ్యూరబుల్ అనే కీవర్డ్ కనబడితే ఆన్సర్ ఈస్ మోస్ట్ లైక్లీ రిలేటెడ్ టు ది S3 బకెట్. ఓకేనా. నెక్స్ట్ టిప్ నెంబర్ 45 సో EFS ఫర్ లైనక్స్ అండ్ FSX ఫర్ విండోస్. సో మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో EFS ఎలాస్టిక్ ఫైల్ షేర్ అని ఉంటే దట్ ఈస్ ఫర్ లైనక్స్, అండ్ FSX అంటే దట్ ఈస్ ఫర్ విండోస్. ఓకేనా. టిప్ నెంబర్ 46 నెక్స్ట్ మీకు వేరియబుల్ వర్క్లోడ్స్ ఉంది. వేరియబుల్ వర్క్లోడ్స్ అనే కీవర్డ్ మీకు క్వశ్చన్ లో కనబడితే ఆన్సర్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు ది స్పాట్ ఫ్లీట్. ఓకే. సో ఈ స్పాట్ ఫ్లీట్ అంటే ఏంది, వేరియబుల్ వర్క్లోడ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయట్లేదు ఫ్రెండ్స్, బికాస్ నేను ఈ వీడియో చేస్తున్నది ఓన్లీ ఫర్ అడ్వాన్స్డ్ యూజర్సే. అంటే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఈ టర్మ్స్ అన్ని కూడా ఆల్రెడీ అండర్స్టాండ్ అవుతాయి. ప్లస్ ఈ కీవర్డ్స్ అనేటువంటివి వాళ్ళకి చెప్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ సిలబస్ చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం అవుతుంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ టిప్ నెంబర్ 47 మీకు క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే లెస్ దాన్ 1 సెకండ్ లో మనకి రిప్లికేషన్ అవ్వాలి, అంత మైన్యూట్ గా క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆన్సర్ ఈస్ మోస్ట్ లైక్లీ రిలేటెడ్ టు ది అరోరా. ఓకేనా. నెక్స్ట్ టిప్ నెంబర్ 48 మీకు ఫెయిల్ ఓవర్ ఎట్ ది గ్లోబల్ DNS లెవెల్. మీకు ఫెయిల్ ఓవర్ జరుగుతుంది అంటే ఒక రూట్ 53 అనేది దానిపైన మనకి గ్లోబల్ లెవెల్లో ఫెయిల్ ఓవర్ జరగాలి అంటే అక్రాస్ ది రీజియన్స్ జరగాలి అంటే ఆన్సర్ ఈస్ గ్లోబల్ యాక్సలరేటర్. ఓకే. టిప్ నెంబర్ 49 మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ మీరు ఎట్లా అచీవ్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే మీరు రిసోర్సెస్ ని ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా డిలీట్ చేస్తారు అంటే త్రూ క్లౌడ్ ఫార్మేషన్. సో ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్ అనే కీవర్డ్ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ లో కనబడితే దట్ ఈస్ క్లౌడ్ ఫార్మేషన్. టిప్ నెంబర్ 50 వచ్చేసి మీకు క్రిటికల్ అని చాలా సార్లు క్వశ్చన్స్ లో వస్తుంటాయి ఫ్రెండ్స్. క్రిటికల్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే క్రిటికల్ ఉన్నప్పుడు ఒక సర్వర్ మనకి డిలీట్ అయిపోయినా సరే ఇంకో సర్వర్ అనేది ఇమీడియట్ గా స్పిన్ అవ్వాలి. సో ఆ ఫాల్ట్ టాలరెన్స్ గురించి అడుగుతున్నారని మీరు థింక్ చేయాలన్నమాట. సో ఈ 50 క్వశ్చన్స్ ఆర్ 50 టిప్స్ అనేటువంటివి చాలా చాలా యూస్ఫుల్. ఎవరైతే నెక్స్ట్ 10 days లో ఆర్ నెక్స్ట్ 1 week లో ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫ్రెండ్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు 1-2 సార్లు చూడండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ లో ది టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ విల్ బి వెరీ వెరీ లెస్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. ఓకేనా. సో దీంతో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టు రీడ్ ఫ్రెండ్స్, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇవన్నీ కూడా అంటే ఈ సిలబస్ ప్యాటర్న్ లో మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. నేనేంటంటే ఇక్కడ ఈ కొన్ని కాన్సెప్ట్స్ మీకు పెట్టాను. అంటే త్రూపుట్ వర్సెస్ IOPS డిఫరెన్సెస్ అండర్స్టాండ్ చేసుకోండి. EC2 ప్లేస్మెంట్ గ్రూప్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. S3 ఎన్క్రిప్షన్ మీద డామ్ షూర్ గా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్నెట్ CADR రేంజెస్ ఆర్ IP యూసేజెస్, డైరెక్ట్ కనెక్ట్ వర్సెస్ సైట్ టు సైట్ VPN, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అట్లానే టోటల్ S3 సర్వీస్ మీద మీరు మినిమం 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎందుకు ఇట్లా 10 క్వశ్చన్స్ అని చెప్తున్నాను అంటే మీరేంటంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. ప్లస్ మీరేంటంటే S3కి రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ 1కి 2 సార్లు 2కి 3 సార్లు కూడా యూ కెన్ అగైన్ గో త్రూ అండ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్. అందుకనే ఈ క్వశ్చన్ వెయిటేజెస్ కూడా సర్వీస్ వెయిటేజెస్ కూడా మనకి డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. S3 మీద మినిమం 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. బిల్లింగ్ ప్రైజింగ్ మీద ఒక 3 క్వశ్చన్స్, లోడ్ బ్యాలెన్సర్ ప్లస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద మినిమం 7 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫైల్ ఆర్ వాల్యూమ్ ఆర్ టేప్ గేట్ వే పైన మినిమం 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
తర్వాత CNAME వర్సెస్ అలియాసెస్ వర్సెస్ ఏ రికార్డు, తర్వాత రూట్ 53 రూటింగ్ పాలసీస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మెటీరియల్ మనం చదువుకోవాలి, ఎట్లా మనం ఎగ్జామినేషన్ బుక్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎట్లా ఉంటాయి మొత్తం మనం మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఏమైనా ఉంటే యూ కెన్ ఆల్వేస్ రైట్ ఇట్ టు మీ ఆన్ దిస్ ఈమెయిల్ ఐడి. మనకి ఆల్రెడీ ఒక పవర్షెల్ వెబ్సైట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు విండోస్ పవర్షెల్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మెటీరియల్ మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉంది. అట్లానే వీడియోస్ కూడా ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. యూ కెన్ గో త్రూ అండ్ యూ కెన్ కంప్లీట్లీ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ, నో ప్రైజింగ్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే యూ కెన్ ఆల్వేస్ send an email to me, friends. Okay, so all the best for those who are preparing for the examination.